ఫిబ్రవరి 1, 2026 ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనౌన్స్ చేసిన రోజు. బడ్జెట్ లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనే కేటగిరీ నుంచి కొంతమంది డిజబుల్డ్ వెటరన్స్ ని తీసేశారు. అమ్మ ఇంట్లో చాలా కష్టపడుతుంది, చాలా సాక్రిఫైసులు చేస్తుంది, పిల్లల్ని కాపాడుతుంది, కుటుంబాన్ని కాపాడుతుంది. ఇంత చేశాక కూడా అమ్మకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, రికగ్నిషన్ ఇవ్వకపోతే అలాంటి ఒక పరిస్థితి ఇవాళ మన దేశంలో, ఇలాంటి ఒక సిచ్యువేషన్ మన జవాన్లకు జరిగింది. అసలు ఏం జరిగింది, ఏమవుతుంది? ఫిబ్రవరి 1, 2026 బడ్జెట్ అనౌన్స్ చేసిన రోజు కొంతమంది డిజబుల్డ్ వెటరన్స్ని తీసేయడం జరిగింది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ నుంచి. అసలు ఏంటిది? ఇది ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ April 1, 2026. ఈ కొత్త రూల్ ప్రకారం డిజబుల్డ్ వెటరన్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. వాళ్ళకి డిఫరెంట్ ట్యాక్సేషన్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఇన్వాలిడేట్ అవుట్, అంటే దే ఆర్ ఫోర్స్ టు లీవ్. ఎవరైతే సర్వీస్ చేయడానికి ఫిట్ కాదో, అంటే హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సర్వీస్, వాళ్ళని వెంటనే పంపించేస్తున్నారు. వాళ్ళకి మాత్రం డిజబిలిటీ పెన్షన్ అనే దాని మీద ట్యాక్స్ పడదు. ఎవరైతే మెడికల్గా ఫిట్ ఉన్నారో అండ్ దే ఆర్ ఫిట్ ఫర్ ద సర్వీస్, వాళ్ళు రిటైర్మెంట్ వరకు సర్వీస్ చేయొచ్చో వాళ్ళకి మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ లేకుండా పోయింది. వాళ్ళు ట్యాక్సులు కట్టాలి దేని మీద? డిజబిలిటీ పెన్షన్. అసలు ఈ డిజబిలిటీ పెన్షన్ అనేది ఏంటి? ఆన్ డ్యూటీలో ఉన్న సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో, డ్యూటీలో ఉన్నప్పుడు ఇఫ్ వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగి ఆ డ్యామేజ్ కానీ లైఫ్ టైం ఉంటుంది, విచ్ ఇస్ ఇర్రివర్సిబుల్. అంటే ఎంత వైద్యం చేసినా, ఎంత హెల్త్ కేర్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది క్యూర్ అవ్వనప్పుడు, అది ఒకవేళ సెట్ అవ్వనప్పుడు వాళ్ళకి ఇచ్చేదే డిజబిలిటీ పెన్షన్. ఈ డిజబుల్డ్ వెటరన్స్ కమ్యూనిటీ 3 మిలియన్ పైగా జనాలు ఉన్నారు. అందులో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది జవాన్లు ఉన్నారు. ఈ డివిజన్స్ పెట్టడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం ఇన్ఈక్వాలిటీ. డిజబిలిటీ 2 కేటగిరీస్లో ఉన్నాయి, కానీ ఇద్దరికి ట్యాక్స్ పడట్లేదు. అసలు ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఎవరైతే డిజబుల్డ్ వెటరన్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారో వాళ్ళకి ఎందుకు ట్యాక్స్ పడాలి? వాళ్ళు కావాల్సిన దానికంటే ఎక్కువే ట్యాక్స్ కట్టారు. బాడీలో ఒక పార్ట్ పోయింది, వాళ్ళు బుల్లెట్లు తీసుకున్నారు, దేశం కోసం లైఫ్నే సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారు. డిజబిలిటీ పెన్షన్ అనేది ఒక కాంపన్సేషన్, ఎందుకంటే సర్వీస్ లైఫ్ అనేది తగ్గిపోతుంది ఆర్ పోతుంది కాబట్టి దాని మీద ఇచ్చేదే డిజబిలిటీ పెన్షన్. ఇప్పుడు కొంతమందికి కాళ్ళు పోతే వాళ్ళకి ప్లాస్టిక్ లెగ్ ఇచ్చేసి వాళ్ళని సర్వీస్లో తీసుకొని రిటైర్మెంట్ వరకు వాళ్ళని వాడి తర్వాత వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ లేకుండా చేస్తున్నారు. మన దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు, అది మన కర్మ. పిల్లలు డైపర్ మీద ట్యాక్స్లు వేస్తున్నారు, అది కూడా మన మీదే పడుతుంది. కానీ జవాన్లు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని దేశం కోసం దారబోస్తున్నారో వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోవడం ఏంటి? అది కూడా డిజబుల్డ్ వెటరన్స్ దగ్గర. వాళ్ళు ఉండేది చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది నుంచి కూడా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి రావాల్సిన రెస్పెక్ట్, రికగ్నిషన్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది మోరల్లీ ఇన్కరెక్ట్. దేశం కోసం అతని బాడీలో డిజబిలిటీ ఉన్నా కూడా దేశం కోసం రిటైర్మెంట్ వరకు అతను ప్రాణాలు అర్పిస్తూ, ప్రాణాలని పణంగా పెడుతూ పనిచేస్తున్నాడు. గట్టిగా మాట్లాడితే ఇక్కడ డిజబిలిటీ ఉంది, వెటరన్స్కి కాదు. ఎవరైతే ఈ కొత్త రూల్ని పెట్టారో, ఎవరైతే ఈ కొత్త రూల్ని అనౌన్స్ చేశారో వాళ్ళకి డిజబిలిటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు, అంటే 1 or 2 years 1922 నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు రాని రూల్ ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువైపోయినాయి, మన డబ్బులు తింటున్నారు, పిల్లల డైపర్ల మీద వచ్చే ట్యాక్స్ డబ్బులు తింటున్నారు, వేరే డబ్బులు తింటున్నారు, ఇప్పుడు ప్రాణాలు అర్పిస్తున్న జవాన్ల డబ్బులు కూడా తింటున్నారు. అసలు వీళ్ళకి కొంచెమైనా మనసు ఉందా? దేశభక్తితో రిటైర్మెంట్ వరకు పనిచేసిన వాళ్ళకి దేశభక్తి మీద గౌరవం లేకుండా చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇలా చేస్తే కొత్త రిక్రూట్మెంట్స్ అవుతూ ఉంటాయి, కొత్త వాళ్ళకి ఛాన్సులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కరెక్టే, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అ సోల్జర్స్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ మోరల్.